తనపై నమోదైన కేసులపై ఆర్జీవీ వివరణ ఇచ్చారు. ఏడాది క్రితం చేసిన ట్వీట్పై ఇప్పుడు కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. మీడియా సంస్థలే ఇదంతా చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీవీ గోడ దూకి వెళ్లిపోయారని 6 టీమ్స్ జల్లెడ పడుతున్నాయని రాశారంటూ మండిపడ్డారు. పోలీసులు అరెస్ట్ చేయాలంటే లోపలికి వస్తారంటూ వ్యాఖ్యానించారు ఆర్జీవీ. ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది సోషల్ మీడియాలో వచ్చినప్పుడు. కానీ డేంజరస్ ఏంటంటే సోషల్ మీడియా కన్నా ఎక్కువ మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఒక పేరు ఉంటుంది, ఒక రిజిస్టర్డ్ కంపెనీ ఉంటుంది. అప్పుడేంటి ఇలా మంచి అంతా ఒక చిన్న బిల్డప్ ఇచ్చి వాళ్ళకి ఒక ఆఫీసు, స్టాఫ్, యూనిట్ అందరూ ఉంటారు కాబట్టి ఎంతో కొంత సీరియస్గా తీసుకోవాలి అనే ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్కి, మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చిన న్యూస్కి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి లెక్చర్ ఇచ్చే ఉద్దేశం నాకు కాదు, బట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు పాయింట్ అవుట్ దట్ పాయింట్. అప్పుడు నేను నాకు లాలో ఉన్న ప్రొవిజన్స్ తోటి నేను ఒక రిప్లై పెట్టాను. ఇందాక నేను చెప్పినట్టు నాకు దానికి రిప్లై రాలా, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. ఆ రీజన్స్ నాకు తెలియదు రిప్లై రావడం. అప్పుడు నన్ను కోట్ చేస్తా, నా ఎదురు వస్తే తిత్తి తీస్తా, నాతో పెట్టుకుంటే నన్ను టచ్ చేసి చూడు అని నా మొహాన్ని పెట్టి నన్ను కోట్ చేయడం చేస్తున్నారు. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పేది. అంటే ఇప్పుడు దాని నుంచి ఏంటి, నన్ను కోట్ చేస్తున్నారు. అక్కడ లాలో ఒకటి ఇదేంటంటే, మీరు పెట్టిన దానికి ఏ ఉద్దేశంతో పెట్టారు అనేది ఒక చాలా కీలకమైన పాయింట్. అది ఇంటెన్షన్ ఆఫ్ పోస్టింగ్ ఇట్ అండ్ ద మోటివ్ బిహైండ్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెరికాలో CNN అండ్ ఫాక్స్ న్యూస్, CNN అండ్ ఫాక్స్ న్యూస్ ఇద్దరికి పడదు. దే ఆర్ వెరీ వెరీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అక్కడ CNN హోస్ట్, ఫాక్స్ హోస్ట్ నలుగురు కూర్చుని మాట్లాడుతున్నారు అనేది ఏ జనరేటెడ్ వీడియో పెట్టాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటి, ఏకి ఎంత పవర్ ఉందో చెప్పడానికి, ఇలాంటిది కూడా నిజంగా జరిగిందని చేసి చూపెట్టగలుగుతుంది అనేది పాయింట్ అడిది. కానీ మీరు అది చెప్పకుండా వీళ్ళందరూ కలిసిపోయింది తెలుసా, వాళ్ళందరూ ఒకటే, అందరూ కలిసి మనం మోసం చేస్తున్నారు అని చెప్తే అప్పుడు మీరు ఒక అబద్ధాన్ని నిజం చేయటానికి, ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది డిఫరెన్స్. కానీ డేంజరస్ ఏంటంటే సోషల్ మీడియా కన్నా ఎక్కువ మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఒక పేరు ఉంటుంది, ఒక రిజిస్టర్డ్ కంపెనీ ఉంటుంది. అప్పుడేంటి ఇలా మంచి అంతా ఒక చిన్న బిల్డప్ ఇచ్చి వాళ్ళకి ఒక ఆఫీసు, స్టాఫ్, యూనిట్ అందరూ ఉంటారు కాబట్టి ఎంతో కొంత సీరియస్గా తీసుకోవాలి అనే ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్కి, మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చిన న్యూస్కి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి లెక్చర్ ఇచ్చే ఉద్దేశం నాకు కాదు, బట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు పాయింట్ అవుట్ దట్ పాయింట్. అప్పుడు నేను నాకు లాలో ఉన్న ప్రొవిజన్స్ తోటి నేను ఒక రిప్లై పెట్టాను. ఇందాక నేను చెప్పినట్టు నాకు దానికి రిప్లై రాలా, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. ఆ రీజన్స్ నాకు తెలియదు రిప్లై రావడం. అప్పుడు నన్ను కోట్ చేస్తా, నా ఎదురు వస్తే తిత్తి తీస్తా, నాతో పెట్టుకుంటే నన్ను టచ్ చేసి